సో మనం ప్రోగ్రెషన్స్లో కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో జనరల్గా ఒక సీక్వెన్స్ ఒక ఏపీలో 3 టర్మ్స్ ఇచ్చి సమ్ ఆఫ్ ది టర్మ్స్ అంటాడు. సో 3 టర్మ్స్ ఇచ్చి సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఆడే ఇస్తాడు ఆన్సర్. అంటే ఒక సీక్వెన్స్లో సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి, సమ్ ఆఫ్ ద టర్మ్స్ 30 ఇచ్చాడు అనుకుందాం. ఆ 3 టర్మ్స్ ఏంటంటే ఏపీ అంటే జనరల్ సీక్వెన్స్ తెలుసు కదా, A+2D ఇది. సో ఇది ఇలా తీసుకోవచ్చు, కానీ ఇలా తీసుకోవడం కంటే అంటే డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు ఇది ఏపీలో ఉంది కదా, సో ఇదే కదా ఏపీ జనరల్ సీక్వెన్స్. సో ఇప్పుడు ఈ 3 టర్మ్స్ సమ్ను యాడ్ చేస్తే 30 అని ఇచ్చాడు. సో యాడ్ చేస్తే 30 వస్తుంది. సో ఈ సీక్వెన్స్ ఏపీలో ఉంది, ఇలా తీసుకోవడం కంటే ఇలా తీసుకోవడం బెస్ట్. A-D A+D ఇది ఏపీలోనే ఉంది, అది కూడా ఏపీలోనే ఉంది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏంటి, DDD, ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ DDDనే. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ అయితే ఇక్కడ మిడిల్ టర్మ్ ఏ, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి A-D. అంటే ఒక సీక్వెన్స్ ఏపీలో ఉండి ఆ సీక్వెన్స్లో సమ్ ఆఫ్ ది 3 టర్మ్స్ ఇస్తే ఇలా తీసుకుంటే వస్తుంది, రాదని కాదు, కానీ ఇలా తీసుకోవడం కంటే ఇలా తీసుకుంటే బెస్ట్. ఎందుకు బెస్ట్ అంటే ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే -D+D క్యాన్సిల్ అయిపోతుంది, మీకు సమ్ ఎంత 30 కదా, అప్పుడు 3A = 30, సో A = 10. అంటే ఈజీగా ఒక టర్మ్ వచ్చేస్తుంది. ఇంకా D కనుక్కుంటే చాలు, సీక్వెన్స్ వచ్చేస్తుంది. A వచ్చేసింది, ఇంకా D కనుక్కుంటే సీక్వెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా వస్తుంది, కాకపోతే ఇది వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలా తీసుకోవడం బెస్ట్, గుర్తుపెట్టుకోండి. ఒక సీక్వెన్సీలో 3 టర్మ్స్ సమ్ము అన్నప్పుడు సో ఆ 3 టర్మ్స్ ఇలా తీసుకోవడం కంటే అలా తీసుకోవడం బెస్ట్. అలాగే 5 టర్మ్స్ అన్నాడు అనుకోండి, 5 టర్మ్స్ అంటే అప్పుడు A+2D, తర్వాత ఏంటి A+3D, A+4D, ఇవి ఏపీలో ఉన్న 5 టర్మ్స్. ఇక్కడ కూడా ఈ సమ్ ఆఫ్ ది 5 టర్మ్స్ ఇచ్చాడు. ఇలా తీసుకోవడం కంటే సో ఇది ఇలా తీసుకోవడం బెస్ట్, ఇది తీసుకోవడం బెస్ట్. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ దీనికి D యాడ్ చేస్తే ఇది వస్తుంది, D యాడ్ చేస్తే ఇది వస్తుంది, ప్రతి టర్మ్ D యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఏపీలో ఉంది కదా, ఏపీలో ఉంది. నెక్స్ట్ ఈ రెండింటి సమ్ క్యాన్సిల్ అవుతుంది, చూసారా. సో అన్నిటిని యాడ్ చేస్తే ఈ -2D + D క్యాన్సిల్ అయిపోతుంది, -D + D కూడా క్యాన్సిల్ అయిపోతుంది, అంతా యాడ్ చేస్తే 5A. సో 5A = 60 ఇచ్చాడు, అప్పుడు A = 12. అంటే ఒక టర్మ్ ఏ వచ్చేస్తుంది. ఇంకేం కావాలి, సీక్వెన్స్ కావాలి, D ఒకటి, ఇంకేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు, సో దాని నుంచి D కనుక్కోవచ్చు, అప్పుడు మొత్తం సీక్వెన్స్ వస్తుంది. కాబట్టి 3 టర్మ్స్ ఇన్ ఏపీ ఇచ్చి వాటి సమ్ ఇస్తే, 3 టర్మ్స్ ఏపీ ఇచ్చి వాటి సమ్ ఇస్తే, సమ్ ఇవ్వకపోతే ఎలా తీసుకునేం కాదు, ఇలా తీసుకునేం కాదు, అలా తీసుకునేం కాదు, కానీ సమ్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకుంటే మీకు సింప్లికేషన్, అంటే ఇలా తీసుకోకూడదని కాదు, వస్తుంది, కాబట్టి ఇట్లా ప్రాబ్లం ఈజీగా వస్తుంది. అదే 5 టర్మ్స్ అంటే ఇలా తీసుకోవాలి, 5 టర్మ్స్ అంటే ఇలా తీసుకోవాలి. మరి 4 టర్మ్స్ అయితే ఎలా తీసుకోవాలి, సో 5 టర్మ్స్ అంటే ఇలా తీసుకుంటారా, A-D 4 టర్మ్స్ కదా, నెక్స్ట్ డిఫరెన్స్ D యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది కదా, మళ్ళీ D యాడ్ చేస్తే ఎంత A+D. ఇలా తీసుకోవడం లాభం లేదు, ఎందుకంటే ఈ -D+D క్యాన్సిల్ అయింది, మరి 2D క్యాన్సిల్ అవ్వలే కదా. సో మనకి ఏంటంటే ఒక అన్నోన్ ఎలిమినేట్ అయ్యే విధంగా ఉండాలి. సో 3 టర్మ్స్కి 5 టర్మ్స్కి ప్రాబ్లం లేదు, 3 టర్మ్స్కి 5 టర్మ్స్కి ప్రాబ్లం లేదు, యాడ్ చేసేస్తే ఆ అన్నోన్ D క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా ఏ వాల్యూ వస్తుంది. కానీ 4 టర్మ్స్ అలా తీసుకుంటే రాదు. అప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ 2D తీసుకోవాలి, డిఫరెన్స్ 2D తీసుకుంటే వస్తుంది. అంటే ఫస్ట్ టర్మ్ 4 టర్మ్స్ ఇస్తే ఫస్ట్ టర్మ్ A-3D, సో దీనికి 2D యాడ్ చేయండి, అప్పుడు నెక్స్ట్ టర్మ్ A-D, దీనికి 2D యాడ్ చేయండి, ఈ టర్మ్ వస్తుంది, దీనికి 2D యాడ్ చేయండి, ఈ టర్మ్ వస్తుంది. సో ఒక సీక్వెన్స్లో 4 టర్మ్స్ ఏపీలో ఉండి ఆ 4 టర్మ్స్ సమ్ము ఇస్తే ఇలా తీసుకోవడం వల్ల, అప్పుడు ఆ 4 టర్మ్స్ సమ్ము కనుక్కోవడం వల్ల -3 యాడ్ చేయడం వల్ల -3D + D క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే -D+D కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 4A's యాడ్ చేస్తే 4A వస్తుంది, సమ్ ఎంతో 100 ఇచ్చాడు అనుకోండి, 4A = 100 అంటే A = 25 ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఒక టర్మ్ ఏ వాల్యూ వచ్చేసింది, ఇంకా D వాల్యూ కనుక్కుంటే ఏమన్నా కనుక్కోవచ్చు. కాబట్టి ఆడ్ టర్మ్స్ 3 టర్మ్స్ కానీ 5 టర్మ్స్ కానీ ఉన్నప్పుడు డిఫరెన్స్ DDగా తీసుకోండి. అదే 4 టర్మ్స్ 6 టర్మ్స్ ఉంటే డిఫరెన్స్ 2Dగా తీసుకోండి. సో సపోజ్ 3 టర్మ్స్ అనుకోండి, మధ్యలో ఏ రాయండి, కామన్ డిఫరెన్స్ D, ఇటు ఒకటి D, ఇది మధ్యలో కదా, అటు పోతే D యాడ్ చేస్తాం, ఇటు వస్తే ఏమవుతుంది D సబ్ట్రాక్ట్ వస్తుంది. సో 3 టర్మ్స్ ఇస్తే ఇలా. 5 టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, మధ్యలో ఏనే
సో అప్పుడు ఇంకో టర్మ్ అటు సైడ్ పోవాలి. అంటే అప్పుడు ఏంటి ఏ ప్లస్ 2d, అప్పుడు ఇటు ఇంకోటి రండి ఏ మైనస్ 2d. 5 టర్మ్స్ ఇస్తే 7 టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, ఇంకో టర్మ్ రైట్ సైడ్ అటు వెళ్ళండి ఒకటి ఏ ప్లస్ 3d. సో ఇటు ఏంటి ఏ మైనస్ 3d. సో 3 టర్మ్స్ ఇచ్చిన, సో 3 టర్మ్స్ ఏపీలో ఇచ్చిన, లేదంటే 5 టర్మ్స్ ఇచ్చిన, సో 5 టర్మ్స్ ఇచ్చిన ఇలా తీసుకుంటారు, లేదంటే 7 టర్మ్స్ ఇచ్చినా తీసుకుంటారు. ఇలా తీసుకున్న డిఫరెన్స్ చూడండి, డి ఉంది కదా. సో 3 టర్మ్స్ ఇచ్చిన కామన్ డిఫరెన్స్ డీనే, 5 టర్మ్స్ తీసుకున్న కామన్ డిఫరెన్స్ డీనే, 7 టర్మ్స్ తీసుకున్న కామన్ డిఫరెన్స్ డీనే. అంటే ఆడ్ టర్మ్స్ ఇస్తే డి తీసుకోండి. అదే ఈవెన్ టర్మ్స్ 4 టర్మ్స్ 6 టర్మ్స్ 8 టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ 2dగా రావాలి. 2d రావాలంటే ఇక్కడ మధ్యలో 3 టర్మ్స్ 5 టర్మ్స్ అంటే మధ్యలో టర్మ్ ఏంటి ఏ, మధ్యలో టర్మ్ ఏంటి మరొకసారి చూద్దాం. సో మధ్యలో టర్మ్ ఏంటి ఏ, 3 టర్మ్స్ ఉన్నప్పుడు మధ్యలో టర్మ్ ఏ, అటొకటి ఇటొకటి, అటైతే నువ్వు యాడ్ చేయడం, ఇటైతే సబ్ట్రాక్ట్ చేయడం. 5 టర్మ్స్ అంటే అప్పుడు ఇంకొకటి, అటు ఇంకొకటి ఇటొకటి ఇంకొకటి, అటు యాడ్ చేయడం ఇటు సబ్ట్రాక్ట్ చేయడం. సో అలాగే ఇప్పుడు 4 టర్మ్స్ ఇస్తే ఎలా, మధ్యలో ఏం తీసుకోవాలి, ఇంతకుముందు 6 టర్మ్స్ ఇచ్చిన మధ్యలో ఏం రావాలి ఏ రావాలి, 5 టర్మ్స్ ఇచ్చిన మధ్యలో ఏనే రావాలి, 7 టర్మ్స్ ఉన్నా కూడా మధ్యలో ఏనే రావాలి. మరి ఈవెన్ టర్మ్స్ అయితే మధ్యలో ఏం రావాలంటే ఏ రాకూడదు. సో మధ్యలో 2 టర్మ్స్ ఉంటాయి, అటొకటి ఇటొకటి, ఒక టర్మ్ కాదు 2 టర్మ్స్ రాశాం. ఇంకెన్ని టర్మ్స్ రావాలి, ఏ మైనస్ డి, ఇంకోటి ఏంటి ఏ ప్లస్ డి. ఇప్పుడు ఈ రెండు ఇంకేం కావాలి, ఇంకో 2 టర్మ్స్ కావాలి కదా, అటొకటి, మొత్తం 4 టర్మ్స్ అన్నాం కదా, 4 టర్మ్స్ అన్నాం కూడా అటొక టర్మ్ ఇటొక టర్మ్. కామన్ డిఫరెన్స్ ఎంత, రెండింటికి మధ్య డిఫరెన్స్ 2d. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ రావాలంటే ఏం చేయాలి, 2d యాడ్ చేయాలి. సో ఏ ప్లస్ 3d. ఇటు కావాలంటే 2d సబ్ట్రాక్ట్ చేయాలి, ఏ మైనస్ 3d. ఇప్పుడు 4 టర్మ్స్ సమ్ ఇచ్చాడు అనుకోండి, వీటిని యాడ్ చేయడం వల్ల మీకు ఆ డి ఎలిమినేట్ అయిపోయి డైరెక్ట్గా ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో అలా కాకుండా 4 టర్మ్స్ కాకుండా 6 టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, ఇంకొకటి అటు 2d ఇంకోటి, కామన్ డిఫరెన్స్ ఎంత. సో 4 టర్మ్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయితే కామన్ డిఫరెన్స్ ఎంత 2d, కామన్ డిఫరెన్స్ ఎంత 2d. సో అటు 2d యాడ్ చేసుకోవాలి, 2d యాడ్ చేస్తే అప్పుడు ఎంత ఏ ప్లస్ 5d. సో అంత ఇవ్వకపోవచ్చు, 4 టర్మ్స్ వరకే వస్తాయి. ఇటు కూడా 2d సబ్ట్రాక్ట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్ సైడ్ అయితే యాడ్ చేయాలి. సో ఏ మైనస్ 5d ఇది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇలా ఇవి టర్మ్స్ అంటే సమ్ ఇస్తే, ఓ సీక్వెన్స్లో సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇస్తే, సో సమ్ ఇచ్చినప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి. 3 టర్మ్స్ సమ్ ఏపీలో ఉన్న, 5 టర్మ్స్ ఏపీలో, 3 టర్మ్స్ ఏపీ అంటే ఇది చెప్పాను, 5 టర్మ్స్ అయితే ఇది చూడండి ఇక్కడ ఉన్నాయి కదా. 4 టర్మ్స్ ఏపీ ఉంటే సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి, 6 టర్మ్స్ ఏపీలో ఉంటే ఇలా తీసుకోవాలి. ఎక్కువ శాతం ఏమొస్తాయంటే ఫస్ట్ 3 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ ఏమైనా ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, కేత్ టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ నుంచి కేత్ టర్మ్, ఫస్ట్ నుంచి కాదు. ఫస్ట్ నుంచి ఎంత టర్మ్ అంటే, ఇప్పుడు ఎంత టర్మ్ అంటే ఏంటి ఏపీలో, ఎంత టర్మ్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంతే. ఇప్పుడు కేత్ టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎంత టర్మ్ అంటే ఇది. అలాగే కేత్ టర్మ్ అంటే ఎన్ బదులు కే రాస్తాం, అంటే ఏ ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డి, కే మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఇప్పుడు ఏంటంటే అంటే బిగినింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎంత టర్మ్, ఫస్ట్ T1 T2 T3 అప్ టు ఇదేంటి ఎంత టర్మ్. ఇప్పుడు అలా కాకుండా అటు నుంచి ఎండ్ నుంచి కేత్ టర్మ్, ఇటు నుంచి కేత్ టర్మ్ అంటే లెఫ్ట్ టు రైట్ పోయేటప్పుడు బిగినింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే కేత్ టర్మ్ అంటే ఇది ఏ ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డి. ఎంత టర్మ్ తెలుసు కాబట్టి ఎన్ ప్లస్లో కే రాస్తే అయిపోతుంది. అలా కాకుండా ఎండ్ నుంచి అడిగాడు అనుకోండి, ఎండ్ నుంచి అడిగితే అప్పుడు బిగినింగ్ నుంచి ఎన్నో టర్మ్ అవుతుందో చూసుకోవాలి, బిగినింగ్ నుంచి ఎన్నో టర్మ్ అవుతుందో చూసుకోవాలి. సో బిగినింగ్ నుంచి ఎండ్ నుంచి కేత్ టర్మ్ అయితే బిగినింగ్ నుంచి ఏమవుతుందంటే ఎన్ మైనస్ కే ప్లస్ 1 అవుతుంది, ఎన్ మైనస్ కే ప్లస్ 1 అవుతుంది. అంటే మొత్తం టర్మ్స్ ఎన్ని ఎన్ టర్మ్స్. సో ఇప్పుడు ఎండ్ నుంచి కే అంటే మైనస్ కే సబ్ట్రాక్ట్ చేసేసి బిగినింగ్ నుంచి 1 యాడ్ చేయాలి. ఎందుకు చూడండి ఒకసారి. సో కన్ఫ్యూజ్ అయితే ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సో 2 5 8 11 సో 14 17 20 23 ఓకే. సో ఇప్పుడు చూడండి ఇది 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎండ్ నుంచి 4th టర్మ్ అంటే 8 మైనస్ 4 చేస్తే వస్తుందా చూడండి,
ఎండ్ నుంచి ఫోర్త్ టర్మ్, ఎండ్ నుంచి ఫోర్త్ టర్మ్, బిగినింగ్ నుంచి ఎండ్ అవుతుంది. ఎండ్ నుంచి ఫోర్త్ టర్మ్ అంటే 1 2 3 4 అంటే బిగినింగ్ నుంచి కూడా 4 అవుతుందా? బిగినింగ్ నుంచి కూడా 4 అవుతుందా? కాదు. ఏమైంది అంటే మొత్తం టర్మ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8, ఎండ్ నుంచి ఫోర్త్ టర్మ్ అన్నాను కాబట్టి 8 - 4 చేసేస్తే అప్పుడు బిగినింగ్ నుంచి ఫోర్త్ టర్మ్ అవుతుందా? అవ్వదు. చూసుకోండి, ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి +1. ఎందుకు +1? ఈ 14 అనేది అటు నుంచి యాడ్ అవుతుంది, ఇటు నుంచి ఇటు, అటు నుంచి కౌంట్ చేస్తాం, ఇటు నుంచి కూడా కౌంట్ చేస్తాం. సో ఇటు నుంచి 5th టర్మ్లో కౌంట్ అవుతుంది, అటు నుంచి 4th టర్మ్లో కౌంట్ అవుతుంది +1. సో చాలామంది మర్చిపోతారు. అంటే మొత్తం టర్మ్స్ 20 ఉన్నాయి. సో మొత్తం టర్మ్స్ 20 ఉన్నాయి. ఇప్పుడు నాకు ఎండ్ నుంచి 6th టర్మ్, బిగినింగ్ నుంచే ఎన్నోది అవుతుంది. ఎండ్ నుంచి 6th టర్మ్, బిగినింగ్ నుంచి ఎన్నోది అవుతుంది అంటే 20 - 6 రాసి, సో ఎండ్ నుంచి 6 కాబట్టి ఆ లాస్ట్ 6 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 14 అని రాయబాకండి. ఏమొస్తుంది? ఏం రాయాలి? 20 - 6 +1. సో +1. సో ఎండ్ నుంచి kth టర్మ్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? n. సో ఎండ్ నుంచి kth టర్మ్ కాబట్టి k సబ్ట్రాక్ట్ చేసి +1 యాడ్ చేస్తే అది బిగినింగ్ నుంచి అవుతుంది. సో ఇప్పుడు మొత్తం 20 టర్మ్స్లో 6th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అంటే బిగినింగ్ నుంచి ఎన్ని అవుతుంది? 14 + 1 ఎంత? 15 అవుతుంది. 14 అవ్వదు. ఎండ్ నుంచి మొత్తం సీక్వెన్స్లో 20 టర్మ్స్ ఉన్నాయి. ఎండ్ నుంచి 6th టర్ము, అట్నుంచి లాస్ట్ నుంచి వస్తుంటే 6th టర్ము, స్టార్టింగ్ నుంచి ఎన్నో టర్మ్ అవుతుందంటే 20 - 6 14 కాదు, 20 - 6 +1. 20 - 6 +1 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే n - k, ఎండ్ నుంచి మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ n, ఎండ్ నుంచి k టర్మ్ అంటే -k చేసేసి బిగినింగ్ నుంచి n - k అనుకుంటారు. కాదు. సో ఎండ్ నుంచి kth టర్మ్ అంటే బిగినింగ్ నుంచి ఏమొస్తుంది? n - k +1 అవుతుంది. n - k +1. సో నెక్స్ట్ ఇది చాలా 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 పవర్ఫుల్ పాయింట్, మనకి ఆబ్జెక్టివ్కి చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్ ఆఫ్ ఏపీ, సమ్ ఆఫ్ ది టూ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఎండ్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే ఇటు నుంచి ఎన్నో టర్మో అటు నుంచి కూడా అన్నే టర్మ్ చూస్తే సమ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్. అంటే ఈక్వి డిస్టెన్స్ సమ్ కాన్స్టెంట్ అన్నాడు. సో సీక్వెన్స్ ఏదైనా చూసుకుందాం. ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూద్దాం. ఇటు నుంచి ఫస్ట్ టర్మ్ నేనేమన్నాను? సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. అంటే బిగినింగ్ నుంచి ఎన్నో టర్మో, ఎండ్ నుంచి కూడా అదే టర్మ్. అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ టర్మ్ అయితే ఎండ్ నుంచి కూడా ఫస్ట్ టర్మే. అప్పుడు ఈ రెండింటి సమ్ చూడండి ఏమొస్తుంది? ఈ రెండింటిని యాడ్ చేస్తే -5d + 5d క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చింది? 2a వచ్చింది. వచ్చిందా? ఓకే. అంటే ఇటు నుంచి ఫస్ట్ టర్మ్, అటు నుంచి ఫస్ట్ టర్మ్ సమ్ ఎంత వచ్చిందో. ఇదే కాదు, ఇట్లా ఈక్వల్ డిస్టెన్స్లో ఏమన్నా తీసుకోండి. ఇప్పుడు ఇటు నుంచి సెకండ్, అటు నుంచి సెకండ్ తీసుకుంటే అదే వస్తుంది. అంటే ఇక్కడ ఎంటుంది ఏంటంటే ఓ సీక్వెన్స్ ఏపీలో ఉంటే ఇటు నుంచి ఎన్నో టర్మ్ వెళ్తున్నారు లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి కూడా అన్నే టర్మ్ తీసుకుంటే వాటి సమ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఇటు నుంచి ఫస్ట్ టర్మ్, అటు నుంచి ఫస్ట్ టర్మ్ ఏమొచ్చిందో సమ్ము, ఇటు నుంచి సెకండ్ టర్మ్, అటు నుంచి సెకండ్ టర్మ్ సమ్ కూడా అదే వస్తుంది. అవునా కదా? చెక్ చేసుకోండి. సో ఇటు నుంచి సెకండ్ టర్మ్, అటు నుంచి సెకండ్ టర్మ్, సో యాడ్ చేయండి. -3d + d క్యాన్సిల్ అయిపోయి 2a వచ్చిందా లేదా? అలాగే అటు నుంచి థర్డ్ టర్మ్, ఇటు నుంచి థర్డ్ టర్మ్, సో ఈ రెండింటిని యాడ్ చేయండి. బోత్ అంటే ఇప్పుడు ఈక్వి డిస్టెన్స్ కదా బోత్ ఎండ్స్. అంటే ఇటు నుంచి ఎంత? థర్డ్ టర్మ్, అటు నుంచి కూడా థర్డ్ టర్మ్. అంటే బోత్ సైడ్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి కదా. సో ఇటు సమ్ ఏమైంది? 2a ఉంది. సో ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక సీక్వెన్స్ ఏపీలో ఉంటే బోత్ సైడ్స్ నుంచి సమ్ము ఈక్వల్ డిస్టెన్స్లో బోత్ సైడ్స్ నుంచి టర్మ్ నెంబర్స్ తీసుకుని యాడ్ చేస్తే వాటి సమ్ము ఫిక్స్డ్ వస్తుంది. సో అలాగే ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూడండి. ఇప్పుడు ఇంకో సీక్వెన్స్ చూద్దాం, ఇది చూద్దాం. సో ఇప్పుడు ఇటు నుంచి ఫస్ట్, అటు నుంచి ఫస్ట్ సమ్ ఎంత చూడండి? 2a. మరి ఇటు నుంచి సెకండ్, అటు నుంచి సెకండ్ అంటే ఈక్వల్ గ్యాప్ తోటి ఏం తీసుకున్నా సమ్ కాన్స్టెంటే వస్తుంది అన్నాను. సో ఇప్పుడు ఇటు నుంచి సెకండ్, అటు నుంచి సెకండ్ సమ్ ఏమైంది? 2a అయింది. నెక్స్ట్ అటు నుంచి థర్డ్, ఇటు నుంచి థర్డ్. సో అటు నుంచి థర్డ్ అయినా ఇదే. అంటే లెఫ్ట్ నుంచి థర్డ్ టర్మ్ ఏ, రైట్ సైడ్ నుంచి థర్డ్ టర్మ్ కూడా ఏనే కాదా? లెఫ్ట్ నుంచి ఇది థర్డ్ టర్మ్ అయితే రైట్ సైడ్ నుంచి అది ఎన్నో టర్మ్, రైట్ సైడ్ నుంచి కూడా అదే కదా. కాబట్టి 2 టైమ్స్ వస్తుంది. చూసుకోండి, నేను అంటుంది
ఇటు నుంచి థర్డ్ టర్మ్, అటు నుంచి థర్డ్ టర్మ్ ఈక్వల్ డిస్టెన్స్ తోటి నెంబర్ తీసుకున్నా. అంటే ఇటు నుంచి థర్డ్ టర్మ్ తీసుకున్నా ఏనే, అటు నుంచి థర్డ్ టర్మ్ తీసుకున్న ఏనే. సో వాటి సమ్ ఏమైంది 2a. చూసారు ఈక్వల్గా వచ్చింది కదా. సో అట్లా ఈక్వల్గా వస్తుంది. సో ఒక సీక్వెన్స్ అనేది A1 A2 ఇలా ఉందనుకుందాం. A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 A10. ఇది ఒక సీక్వెన్స్. ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్ తోటి తీసుకునే సమ్ ఫిక్స్డ్. అంటే ఇటు నుంచి ఫస్ట్, అటు నుంచి మొత్తం 10 టర్మ్స్. ఈ ఆన్సర్ ఏమొస్తుందో, ఇటు నుంచి సెకండ్, అటు నుంచి సెకండ్, అటు నుంచి సెకండ్ అంటే ఎంత A9. సో లేదా ఒకసారి చూద్దాం, ఒకేసారి జంప్ చేద్దాం. ఇటు నుంచి 4, అటు నుంచి 4, అటు నుంచి 4 ఎంత 1 2 3 4. సో దాని సమ్ము అంటే ఇటు నుంచి ఎన్నో టర్మ్ తీసుకున్నారో అటు నుంచి కూడా అన్నే టర్మ్ తీసుకోవాలి. తీసుకుంటే ఆ సమ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్. అంటే దీని సమ్ ఏమవుతుందో ఇది 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 అట్లా ఈక్వల్ గ్యాప్ తోటి ఇటు నుంచి ఎన్నో టర్మ్ తీసుకున్నారో అటు నుంచి కూడా అన్నో టర్మ్ తీసుకుని యాడ్ చేస్తే వాటన్నిటికీ రిజల్ట్ సమ్ సేమ్ అవుతుంది. సో ఇప్పుడు జంప్ చేసాం. ఇప్పుడు మధ్యలో థర్డ్ టర్మ్కి వెళ్దాం. ఇటు నుంచి థర్డ్ A3, అటు నుంచి థర్డ్ టర్మ్ ఏంటి 8. సో ఇట్లా అలా ఇటు నుంచి ఫిఫ్త్ టర్మ్ A5, అటు నుంచి ఫిఫ్త్ టర్మ్ A6. సో అన్నీ కూడా ఈక్వల్. అది చాలా చాలా మనకు ఆబ్జెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓ సీక్వెన్స్ ఏపీలో ఉంటే సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ అన్న, ఆర్ సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఎండ్ అన్నా కూడా మీకు ఏమొస్తుంది, సమ్ ఏమొస్తుంది, కాన్స్టెంట్ వస్తుంది. సమ్ కాన్స్టెంట్. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక జనరల్గా కేత్ టర్మ్ అంటే ఇటు నుంచి కేత్ టర్మ్ ఇంతకుముందు చెప్పాను. బిగినింగ్ నుంచి కేత్ టర్మ్ అంటే టీకే, ఎండ్ నుంచి కేత్ టర్మ్ అంటే ఏం చెప్పాను n-k+1గా. n-k అంటే మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ n. బిగినింగ్ నుంచి కే అయితే కే సబ్ట్రాక్ట్ చేసి 1 యాడ్ చేయమన్నా కదా. కాబట్టి బిగినింగ్ నుంచి కే టర్మ్ అయితే ఎండ్ నుంచి కేత్ టర్మ్ ఏమవుతుందంటే n-k+1 అవుతుంది. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం ఏపీలో అంటే ఈ సమ్ ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది ఆ సమ్ అంటే ఇటు నుంచి ఫస్ట్ టర్మ్ అంటే ఇటు నుంచి ఎన్నో టర్మ్ తీసుకుంటే అటు నుంచి కూడా అనే టర్మ్ తీసుకోవాలి. అటు నుంచి ఫస్ట్ టర్మ్ అంటే లాస్ట్ టర్మ్. దీనికి ఈక్వల్ అవుతుందా లేదా. సో ఇది ఈ రెండు ఈక్వల్. ఈ సమ్ ఈక్వల్. ఎందుకు సమ్ ఆఫ్ ది టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఈక్విడిస్టెన్స్ టర్మ్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్, సమ్ ఆఫ్ ది ఈక్విడిస్టెన్స్ టర్మ్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ ఆర్ కాన్స్టెంట్ అన్నాం కదా ఏపీలో ఉంటే. అంటే ఇటు నుంచి ఫస్ట్, అటు నుంచి ఫస్ట్. ఎల్ అంటే ఏంటి, అటు నుంచి ఫస్ట్. ఇదేంటి ఇటు నుంచి కే, అటు నుంచి కే. ఇది ఇటు నుంచి కే అయితే అది లాస్ట్ నుంచి కే. సో ఈక్వల్ డిస్టెన్స్లో తీసుకున్నాం కదా. మరి ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుంటే సమ్ ఏం కావాలి, కాన్స్టెంట్ అవ్వాలి. సమ్ ఏం కావాలి, కాన్స్టెంట్ అవ్వాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఈ సీక్వెన్సే ఉంటే, సో మనకి ఎగ్జామ్లో A4+A7 ఈక్వల్ టు ఇచ్చే ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే A1+A10 అవునా కాదా చూద్దాం. ఫోర్త్ టర్మ్ అంటే ఏంటి, ఇటు నుంచి ఫోర్త్ టర్మ్. A7 అంటే ఏంటి, అటు నుంచి ఫోర్త్ టర్మ్. ఓకే, అంటే ఇటు నుంచి ఎన్నో టర్మ్ తీసుకున్నాం, అటు నుంచి కూడా అన్నో టర్మ్ తీసుకున్నాం. మరి ఇప్పుడు దీనికి ఈక్వల్ అవ్వాలంటే ఇది కూడా అలాగే ఉందా చూద్దాం. ఇటు నుంచి ఎన్నో టర్మ్, అటు నుంచి కూడా అన్నో టర్మే అవ్వాలి. ఈ A1 అంటే ఇటు నుంచి ఫస్ట్ టర్మ్, A10 అంటే ఏంటి, అటు నుంచి ఫస్ట్. ఈక్వల్ టు గ్యాప్తో తీసుకున్నాం. ఇటు నుంచి ఫస్ట్, అటు నుంచి ఫస్ట్. లేదా ఇటు నుంచి ఫోర్త్, అటు నుంచి ఫోర్త్. లేదా ఇటు నుంచి సెవెంత్, అటు నుంచి సెవెంత్. సో ఇటు నుంచి ఎన్నో టర్మ్ తీసుకున్నారో అటు నుంచి కూడా అన్నో టర్మ్ తీసుకొని యాడ్ చేయాలి. ఇంతకుముందులాగా మధ్యలో ఒకటే వచ్చింది అనుకోండి, అప్పుడు ఇటు నుంచి థర్డ్ టర్మ్ అదే, రైట్ సైడ్ నుంచి కూడా అదే థర్డ్ టర్మ్ అదే. కాబట్టి A+A అంతా 2A. సో ఇదేంటి సమ్ ఆఫ్ ది ఈక్వి డిస్టెన్స్ అంటే బిగినింగ్ నుంచి కే టర్మ్, ఎండ్ నుంచి కే టర్మ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు, సో కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ టర్మ్, లాస్ట్ నుంచి కూడా ఫస్ట్ టర్మ్ సమ్కి ఈక్వల్ అవుతుంది. ఇది కూడా అంతే కదా, ఈక్వి డిస్టెన్సే కదా బోత్ ఎండ్స్. ఇటు నుంచి ఫస్ట్, అటు నుంచి ఫస్ట్. ఇటు నుంచి కే, అటు నుంచి కే. సో ఇంకో పాయింట్, ఈ పాయింట్ కూడా కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఎనీ టర్మ్ ఇన్ ఏపీ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ తప్పించి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది టర్మ్స్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈక్వాలిటీ ఇది అవుతుంది అన్నాడు. అంటే యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్స్ రికాచ్ చేయండి. సో పాయింట్ మరోసారి చూడండి. ఎనీ టర్మ్ ఇన్ ఏపీ అంటే ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ తప్పించి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్. సో ఏఎన్ ఓకే, ఏదో ఒక టర్మ్ తీసుకోండి.
ఒక టర్మ్. ఇప్పుడు ఇటు నుంచి అటు ఎంత వెళ్తారో, అంటే ఇటు నుంచి an+1, ఇంకొకటి 2 టర్మ్స్ వెళ్తే an+2, ఇంకొకటి వెళ్తే an+3, ఇట్లా వెళ్తే ఇటు నుంచి వెళ్తే an+k. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ టర్మ్కి వెళ్తే ఎంత గ్యాప్ ఎంత k. అలాగే ఇటు సైడ్ కూడా అలాగే k అంటే ఏంటి అప్పుడు an-1 an-2. సో అట్లా వస్తే ఇట్లా కూడా k టర్మ్స్ లెఫ్ట్ సైడ్ వచ్చారనుకోండి n-k. ఇప్పుడు ఇది ఒక టర్మ్ ఉంది, ఒక టర్మ్ ఇది ఏపీ, ఇది మొత్తం ఈ సీక్వెన్స్ ఎందులో ఉంది ఏపీలో ఉంది. సో మీ ఇష్టం ఏదైనా ఒక టర్మ్ తీసుకోండి. ఈ టర్మ్ నుంచి రైట్ సైడ్ ఎంత డిస్టెన్స్లో వెళ్ళారో లెఫ్ట్ సైడ్ కూడా అంతే డిస్టెన్స్లో రండి. అప్పుడు ఈ టర్మ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ రెండింటి యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. అంటే మీరు ఏ టర్మ్ అయినా తీసుకోండి, మధ్యలో మీ ఇష్టం వచ్చిన టర్మ్ an తీసుకున్నాం. సో an తీసుకుంటే సో ఈ an ఏమవుతుందంటే ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్తే ఎంత టర్మ్ వెళ్ళారో లెఫ్ట్ సైడ్ కూడా అంతే గ్యాప్కి రండి. ఆ రెండింటి యావరేజ్ హాఫ్. సో యావరేజ్ అంటే హాఫే కదా, సో హాఫ్. సో నెంబర్స్లో ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నెంబర్స్లో సో ఏదైనా ఒక టర్మ్ ఇష్టం రాయండి, సీక్వెన్స్ రాసేయండి. 2 కామన్ డిఫరెన్స్ ఏం తీసుకుందాం, 5 తీసుకుందామా. సో 5 తీసుకుంటే 7, నెక్స్ట్ 12, 17, 22, 27, 32, 37, 42, 47. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ఒక టర్మ్ పిక్ చేయండి. ఇది పిక్ చేశా. ఇప్పుడు ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ 3 టర్మ్స్ రండి. అలాగే రైట్ సైడ్ కూడా ఇటు నుంచి ఎంత వెళ్ళారో గ్యాప్ అటు సైడ్ కూడా అంతే, థర్డ్ టర్మ్. అంటే ఇటు నుంచి ఇది థర్డ్ టర్మ్, 7 అంటే ఏంటి థర్డ్ టర్మ్. సో ఇప్పుడు రైట్ సైడ్ కూడా అంతే గ్యాప్ తోటే థర్డ్ టర్మ్ తీసుకోండి. సో ఇది ఇప్పుడు ఈ రెండింటి యావరేజ్ చూడండి. సో 37 + 7 ఈ రెండింటి సమ్ము బై 2 ఈక్వల్ టు 22 వస్తుందా లేదా. సో ఎంత 44, 44/2 ఎంత 22. సో ఒక సీక్వెన్స్ ఉంది అంటే ఆ సీక్వెన్స్లో ఏపీలో ఉంటే అందులో మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి. ఆ నచ్చిన నెంబర్ ఏమవుతుంది అంటే ఇటు నుంచి మీరు ఎంత డిస్టెన్స్ వచ్చారో అంతే డిస్టెన్స్ రైట్ సైడ్ కూడా ట్రావెల్ చేయండి. ఆ రెండింటిని యాడ్ చేస్తే అందులో ఆ సమ్కి హాఫ్కి ఇది ఈక్వల్ అవుతుంది. ఆ సమ్ హాఫ్ ఆఫ్ ది సమ్కి ఈ టర్మ్ ఈక్వల్ అవుతుంది. సో ఇదే కాదు, ఇప్పుడు మీకు ఇంకో వేరే టర్మ్ కాబట్టి వేరే తీసుకోండి. 27 తీసుకుందాం. సో 27 తీసుకుంటే 27. సో ఇంకో టర్మ్ ఇంకా యాడ్ చేద్దాం కొన్ని, 47, నెక్స్ట్ 52, 57. సో 27 ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు నేను 27, ఇప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఎన్ని టర్మ్స్ వెళ్ళారో రైట్ సైడ్ కూడా అనే టర్మ్స్కి యావరేజ్కి అంటే 1, 2, 3, 4, 5. సో ఇటు లెఫ్ట్ సైడ్ 5 టర్మ్స్ వచ్చాం. ఇప్పుడు రైట్ సైడ్ కూడా 5 టర్మ్స్ వెళ్ళండి 27 నుంచి. 1, 2, 3, 4, 5, 52. సో ఈ రెండింటికి హాఫ్ సమ్కి హాఫ్కి ఈక్వల్ ఉందా లేదా. సో 2 + 52/2 ఎంత 54/2 ఎంత 27. సో ఇది కూడా మంచి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఆబ్జెక్టివ్లో బాగా యూజ్ అవుతుంది మీకు.